హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీటీవీ. నేను మీ మధు. అయితే 6 సీట్లు ఇస్తేనే ఇండియా కూటమిలో చేరతామంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలో రాజకీయంగా సత్తా చాటిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు బీహార్లో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో చేరేందుకు 6 సీట్లు కేటాయిస్తేనే అంగీకరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్కు లేఖ రాశారు. కిషన్గంజ్లో తన 3 రోజుల సీమాంచల్ని ప్రారంభించిన ఓవైసీ ఈ ప్రాంతంలో ముస్లిం జనం అధికంగా ఉన్నందున అక్కడి నుంచి యాత్రను ప్రారంభించారు. తాజా ఎన్నికల్లో తమకు 6 సీట్లు కేటాయిస్తేనే ఇండియా తమతో పొత్తు కూడుతుందని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో సంబంధాలు లేకపోవడం, బీజేపీకి సహకరిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 సీట్లతో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 4 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఇప్పుడు ఓవైసీ ఇండియా 6 సీట్లు కేటాయిస్తేనే అంగీకరిస్తామని ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపును తీసుకురావచ్చని తెలుస్తుంది. సో చూశారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి.